హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను ఫ్రైస్ చేశానండి. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ స్వీట్ పొటాటో అండ్ నెక్స్ట్ పొటాటో ఫ్రై ఒకటి చేశాను. సో ఫస్ట్ మనం స్వీట్ పొటాటో ఫ్రై అనేది ఎలాగో చూద్దాము. నేను విత్ మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను అడిషనల్గా. సో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. సో ఫస్ట్ మనకి స్వీట్ పొటాటోలో చాలా వైటమిన్స్ ఉంటాయండి. సో అవేంటో కుకింగ్ చేస్తూ చెప్తాను. కడాయి పెట్టుకున్నాను, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. సో స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప అంటారు కదండి. సో అవి ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. పీల్ తీయలేదండి, క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. ఒక 3-4 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కొంచెం పసుపు అండ్ కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వెంటనే ఫ్రై అయిపోతాయి మనకి స్వీట్ పొటాటోస్ అనేవి. సో ఇందులో వైటమిన్స్ మనకి A, C అండ్ E ఉంటాయండి. అండ్ B6, B5 వైటమిన్ చాలా ఉంటాయి ఈ స్వీట్ పొటాటోస్లో. అండ్ పొటాషియం అండ్ కాల్షియం అండ్ మినరల్స్ చాలా ఉంటాయండి ఈ స్వీట్ పొటాటోస్లో. ఇవి ఫ్రై అయిపోయాక మిక్సీ జార్లో సోపు, జీలకర్ర అండ్ గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నా. అండ్ ఒక పువ్వు యాడ్ చేసుకున్నా. సో మిక్సీ వేసుకున్నాను. మసాలా పౌడర్ పక్కన పెట్టేసుకున్నా. సో అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కర్రీ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకున్నాము. డ్రై రెడ్ చిల్లీ వేసుకున్నాను. అండ్ క్యాష్యూస్, పల్లీస్ అండ్ ఆల్పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచి. సో అవి ఫ్రై అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆనియన్స్ అనేది నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. స్వీట్ పొటాటోలో ఫైబర్ అనేది కూడా మనకి ఉంటుంది. అండ్ వెరీ హెల్దీ అండి, మనకి చాలా చాలా మంచిది హెల్త్ వైజ్గా. అండ్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది రైస్ అండ్ చపాతీ దేంట్లోకైనా యూస్ అవుతుంది, అన్నిటిలోకి. సో ఫ్రై చేసిన అన్ని నేను యాడ్ చేసుకున్నానండి. అండ్ మసాలా పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 1 మినిట్ లిడ్ పెట్టి వదిలేద్దాం అలా. యాక్చువల్గా ఈ రెసిపీ కొంతమంది వ్యూవర్స్ అడిగారండి, సో అందువల్ల చేయడం జరిగింది. ఒక లెమన్ పీస్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. అండ్ కొంచెంగా వాటర్ చల్లుకున్నాను. ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము రెసిపీ అంతా. సో రెసిపీ రెడీ అయిపోయిందండి. నేను ఇలా ఒక 7 ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పొటాటో ఫ్రై అనేది చూద్దాము. సో పొటాటో ఫ్రైలో నేను చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోలేదు. పచ్చిమిర్చి ఉంటాయి కదండి, సో అవి యాడ్ చేసుకున్నా. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక బాండీ పెట్టుకున్నా. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ పోపు దినుసులు యాడ్ చేసుకున్నా. పల్లి అండ్ క్యాష్యూస్ యాడ్ చేసుకున్నా. అండ్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఉంచి.
పొటాటోస్ అనేవి నేను బాయిల్ చేయలేదండి, జస్ట్ కట్ చేసి డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఒక 1 minute ఫ్రై చేసుకున్నాము. ఈ పొటాటోస్లో కూడా వైటమిన్స్ వచ్చి మనకి C and B6 అన్నీ ఉంటాయి, మినరల్స్ బాగా ఉంటాయండి, ఫైబర్ కూడా ఉంటుంది, అండ్ వెయిట్ గెయిన్ అనేది చాలా బాగుంటుంది. పొటాటోస్ అనేది చాలామంది బాగా ఇష్టపడతారు, మెయిన్ పిల్లలకి ఇది చాలా మంచిదండి. సో పొటాషియం అనేది లోవర్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా బాగుంటుంది, అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిదండి. బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అందులో పసుపు, ఉప్పు అండ్ కొంచెం గార్లిక్, జింజర్ గార్లిక్ అనేది 1 spoon యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. పొటాటోస్ పీల్ తీసుకున్నా. ఒక 300 grams వరకు నేను పొటాటోస్ అనేవి యాడ్ చేసుకున్నాను. సో ఒక 5 minutes కుక్ చేసుకున్నాక మనకి రెసిపీ అనేది ఇలా రెడీ అవుతుందండి. పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నానండి, అవి మిక్సీ వేసుకున్నాను. ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నా. చిల్లీ పౌడర్ బదులు నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను. సో కొంచెంగా కొత్తిమీర అండ్ లెమన్ 1 piece జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఒక 1 minute సిమ్లో ఉంచుకుంటే రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సాల్ట్ అనేది కూడా చూసి యాడ్ చేసుకుంటే లాస్ట్కి సరిపోతుంది. సో ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. ఈ 2 ఫ్రైస్ అనేవి చాలా చాలా మంచిదండి. నేను తీసుకున్న స్వీట్ పొటాటో అండ్ రా పొటాటో అనేది. ఇది కూడా చపాతీస్ అండ్ రైస్, రోటీ డైరెక్ట్గా ఎట్లయినా తీసుకోవచ్చండి. చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.